నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే బొల్లా. శాశ్వత మార్కెట్, రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. వాడవాడల ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కదం తొక్కిన ముస్లిం సోదరులు. పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత. వినుకొండ పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక వెల్లటూరు రోడ్డులోని నరగాయకుంట వద్ద తాత్కాలిక మార్కెట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్ఎస్పీ కాలనీలో శాశ్వత మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పట్టణంలో వాటర్ ట్యాంకుల ద్వారా పూర్తి స్థాయిలో శాశ్వత మంచినీటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. నూజెండ్ల ఏనుగుపాలెం రోడ్డులలో గల రైల్వే గేట్ వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు నీచ సంస్కృతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అనంతరం పలు అంశాలను వివరించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా పండగలుగా జరుపుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా కలిసి ఆయన కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది పార్టీ కార్యాలయంలో. ఈ విధంగా ఈరోజు వినుకొండ పట్టణానికి సంబంధించి అన్ని విధాల ఒక మంచినీటి సమస్యని పరిష్కారం చేసుకునే దానికోసం కొరకు మనకి పూర్తి స్థాయిలో టెండర్లు పిలిచేదానికి నెక్స్ట్ 1-2 తారీఖుల్లో టెండర్లు పిలుస్తామని చెప్పడం జరుగుతుంది. ఆ మంచినీటి సమస్యకి దాదాపుగా 4 ఇప్పుడు ఒక 15 లక్షల లీటర్లది ఒక ట్యాంకు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఒక 4 ట్యాంకులు కూడా ఇప్పుడు అదే ఒక ట్యాంకు 15 లక్షల లీటర్లు స్టోరేజ్ చేసుకునే దానికి వీలుగా టెండర్లు పిలుస్తాం జరుగుతుంది. మొత్తం 5 ట్యాంకర్లు, 5 స్టోరేజ్ ఓవర్ ట్యాంకులు ఉంటాయి. 5 దాదాపుగా 75 లక్షల లీటర్ల పైసలకు నీరుంది. మంచి ప్రాజెక్టుగా ఉదయం సాయంత్రం నీళ్ళు ఇచ్చే విధంగా చేయాలనేది మా లక్ష్యం. దానికి కూడా అది జరిగిద్దని ఇంకా బ్రహ్మాండంగా ఇంకా మనకి కెపాసిటీ పెచ్చుగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న హార్టికల్చర్, అగ్రికల్చర్ కాలేజీకి అప్లై చేయటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది రికమెండ్ చేయటం జరిగింది. మరి అది ఆ విధంగా మన వినుకొండకి అది ఒక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తామని కూడా ఇంకా మరి పర్మిషన్ వస్తుంది అనుకుంటున్నాను. అదేవిధంగా మన విష్ణుగురి నగర్ సంబర్ ట్యాంక్ జాలపాలెం కొంట అది దాని కాస్ట్ కూడా 3 కోట్ల రూపాయలు వేయటం జరిగింది. ప్రాజెక్ట్ రిపోర్టు దానికి కలెక్టర్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. అది 3 కోట్ల రూపాయలు. నరగాయకుంట దాన్ని కూడా రేపటి నుంచి మట్టి దోలి దాన్ని పూర్తిగా లెవెల్ చేసి దాన్ని అన్ని కూరగాయల మార్కెట్ సంబంధించినవి అన్నీ కూడా టెంపరవరీగా అక్కడ పెట్టడం జరుగుతుంది. అది టెంపరవరీ. పర్మనెంట్గా మనం ఎన్ఎస్పిలో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కూడా వెంటనే బిగిన్ చేయడం జరుగుతుంది. అది కూడా కంపల్సరీగా బిగిన్ చేయడం జరుగుతుంది. దానికి కూడా ఫండ్స్ రావడం జరిగింది. అవకాశం ఉన్నంత వరకు నాకు ఎమ్మెల్యేగా నేను ఈ 6-7 నెలల్లో ఇవన్నీ కూడా మొత్తం పరిశీలి చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నిటిని కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ ప్లాన్స్ అన్ని కూడా త్వరలో ప్రణాళికలు మొత్తం కూడా సిద్ధం అవుతున్నాయి. వీటిని వెంటనే పనులు బిగిన్ అయ్యేదానికి శంకుస్థాపన చేసేదానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళా దాన్ని స్టేడియాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన డిగ్రీ కాలేజ్, మీ అందరికీ తెలుసు, మన నూజెండ్ల రోడ్లో డిగ్రీ కాలేజీకి 38 ఎకరాల సైట్ ఉంటే దాదాపుగా 10 ఎకరాల సైటు అన్యాక్రాంతం చేయటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆ 30 ఎకరాలకు కూడా ముప్పు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారికి ఆ జేసీ గారిని కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది.
10 ఎకరాల్లో కాలేజీగా ఉండేటట్టుగా ఒక 20 ఎకరాల్లో ఈ స్టేడియం పెట్టుకునే విధంగా 30 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిడ్జిలుగా మనం దాదాపుగా ఇది చేయడం జరిగింది. వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకోవటం అవన్నీ కూడా జరిగింది. కంపల్సరిగా నూజెండ్లు వెళ్లే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, మరి రైల్వే బ్రిడ్జి, ఇటు ఏనుగుపాలెం రోడ్లో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి కూడా దాదాపులుగా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అది పర్మిషన్ కోసం దాదాపుగా అతను ఎంపీ గారు కూడా దీని మీద ప్రయత్నం చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ ప్రయత్నంలో భాగంగా 3 ప్రాంతాల అభివృద్ధి జరగాలి. టోటల్ గా మన రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. అన్ని విధాల అమరావతికి ఎక్కడ కూడా వేరే విధంగా అన్యాయం జరిగేదానికి ఎట్టి పరిస్థితులు పూర్తి స్థాయిలో అమరావతికి కూడా ఇక్కడే అసెంబ్లీ గాని దానికి సంబంధించినటువంటి అభివృద్ధి గాని ఇక్కడ కూడా జరిగిద్ది. ఇంకా ఒకటి, ఎక్కడున్నైతే రైతులైతే ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఇక్కడ కూడా వారికి అన్యాయం జరగదు. వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారు. వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఏ విధంగా చూసినా రైతులు ఆయనకు తెలుసు, రైతులకి న్యాయం జరిగిద్ది. ఎక్కడ కూడా వాళ్ళు అన్యాయం జరిగిద్దని కొంత రాజకీయ నాయకులు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా వారికి అన్యాయం జరిగే పరిస్థితి లేదు. వారికి న్యాయం జరిగిద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని ఏ విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా రైతులకి అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. సిపిఐ పార్టీ 95వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా బల్లికురువ మండలంలోని కొణిదెల బల్లికురువ గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సిపిఐ నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నో అలుపెరగని రాజీ లేని పోరాటాలు చేపట్టిందన్నారు. అనంతరం పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఆవిర్భించడం జరిగింది. ఆవిర్భించడం అంటే ఎన్నో కుట్ర కేసులతోటి, ఎన్నో నిర్బంధాలతోటి, బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎదిరించి కుట్ర కేసులు ఎదుర్కొని భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముందు బాగా నిలబడిన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మన వారోత్సవాల సందర్భంగా బల్లికురువ మండలంలో ఈ రోజు జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉన్నాయి. అంటే అది ఒక ఎర్ర జెండానే ఇప్పటి వరకు కూడా ఉంది. భవిష్యత్తులో కూడా ఎక్కడ దోపిడీ జరిగితే, ఎక్కడ అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఎదిరించడానికి ఎర్ర జెండా ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఈ రోజు రైతులు బ్యాంకులో రుణాలు తీసుకుంటున్నారంటే అది ఎర్ర జెండా పుణ్యమేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఇప్పుడే మన నరసింహ గారు చెప్పారు, మనకి నాగార్జున సాగర్ నీళ్లు వచ్చినాయంటే అది ఎర్ర జెండా పుణ్యమేనని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే ఈ రోజు నాగార్జున సాగర్ ఆ రోజులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాగార్జున సాగర్, పందికొండ సాగర్ నీళ్లు ఎలా వస్తాయి, అక్కడెక్కడో నీళ్లుంటే ఇక్కడికి నీళ్లు ఎలా వస్తాయని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎగతాళి చేసినా గానీ. ప్రకాశం జిల్లా బల్లికురువ మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వాడవాడల వైకాపా నాయకులు ఘనంగా నిర్వహించారు. వినుకొండ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే బొల్ల కేక్ ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. మన జననేత జగనన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చినటువంటి అదేవిధంగా మన ఆంధ్ర సీఎం మన జననేత జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మంచి కార్యక్రమాలకి మంచి మనసున్న సీఎం మన జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కూడా ప్రాంతాలు చూడట్లేదు, కులాలు చూడట్లేదు, మతాలు చూడట్లేదు, అన్ని విధాల అందరికీ న్యాయం జరగాలంటే ఏకైక లక్ష్యం. ఆయన లక్ష్యం ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ఇండియాలోనే మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, అందరూ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మన ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఈపూరు మండలంలోని అంగలూరు గ్రామ పంచాయతీ నుండి గుండేపల్లి ప్రత్యేక పంచాయతీగా జీవో విడుదల చేయడంతో గ్రామ సభను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ, ఈఓ, పిఆర్డీ, పంచాయతీ సెక్రటరీల గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ యార్డ్
చైర్మన్ కట్టా సుబ్బారావు హాజరయ్యారు. అనంతరం గ్రామస్తుల సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ గ్రామ సభ జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా ఈ రోజు గుండేపల్లి, అంగళూరు, శ్రీనగర్, తండా కలిసి ఒక పంచాయతీగా మనం గత రాజ్యాంగం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత 72 సంవత్సరాల నుంచి ఒక పంచాయతీగానే కొనసాగడం జరిగింది. ఈ పంచాయతీల్లో ఎందుకంటే ఎక్కువ పంచాయతీలుగా విడిపోయినప్పుడు వాటికి మౌలిక సౌకర్యాలు కావాల్సి వస్తే గవర్నమెంట్ సపరేట్ గా నిధులు ఇస్తుంది. ఇప్పుడు గతంలో గుండేపల్లిలో ఎవరికి కావాలని ధాన్యం రావాలంటే ఇబ్బందిగా ఉండేది, రేట్లు పడిపోయాయి, పురుగు ముట్టితే హాస్పిటల్కి వెళ్ళాలంటే కష్టంగా ఉండేది, చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఆ గ్రామానికి సపరేట్ నిధులు రావడం వల్ల ఆ పంచాయతీని డెవలప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ప్రజలు అక్కడ కోరటం జరిగింది, గుండేపల్లి గ్రామ ప్రజలు. ఎందుకంటే కొంత ఆ గ్రామానికి సంబంధించిన బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే అట్లానే అనుకూలమైన వాతావరణం ఉంది. 5 కిలోమీటర్ల దూరంగా ఉంటాం, అక్కడ ప్రజలు అడగటం, ఈ రోజు అవకాశం ఇవ్వటం ఇవన్నీ జరిగింది. దీనికి తగ్గట్టుగా ఆ పంచాయతీ కూడా బాగా డెవలప్ అవ్వాలని, మన గ్రామ పంచాయతీ నుంచి విడిపోతుంది కాబట్టి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ అందరూ ప్రజలు, మన వాళ్ళందరూ వాలంటీర్లు, ఇక్కడ స్టాఫ్, మన ఎండిఓ గారు కానీ, దయాసాగర్ గారు, ఏపీఆర్డిఓ గారు కానీ, నాగేశ్వర రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న వాలంటీర్స్, మన గ్రామంలో ఉన్న పెద్దలు, లీడర్స్, కొండలు, అలానే మన కోటయ్య, తర్వాత దేవడ శ్రీను, తర్వాత రమణయ్య, వెంకటరెడ్డి గారు, తర్వాత మన అంజయ్య, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామ ప్రజలు, సుబ్బారావు, మన వెంకటరాయుడు, ఈఓ గారు కానీ మొత్తం స్టాఫ్ అందరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఆ ఊరు కూడా బాగా డెవలప్ అవ్వాలని, 2 ఊర్లు సహకరించుకొని మన గ్రామం కూడా బాగా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వ పథకాలన్నింటిలో ప్రజలకి ఉపయోగపడి పేదలకి న్యాయం చేసే విధంగా ఇక్కడ వాళ్ళందరూ పనిచేయాలని, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కలతలు పెట్టుకోకుండా గ్రామాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి అంటే ఎలాంటి ఎన్నున్నా సరే గ్రామ అభివృద్ధి కోసం సహకరించాలి. పార్టీలు తీసి పక్కన పెట్టి గ్రామంలో, ఎందుకంటే పార్టీ సింబల్స్ ఎందుకు ఇవ్వరు? గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి. క్షేత్ర స్థాయిలో బలంగా ఉండాలి. కింద పునాదిలోనే వేళ్లు బలంగా ఉంటే చెట్టు నీడనిస్తుంది, అన్ని అవుతాయి. గ్రామాల్లో కలతలు ఉండకుండా, అందుకని గ్రామ స్వరాజ్యం కావాలన్నారు గాంధీ గారు. ఇక్కడ గ్రామాలే అభివృద్ధి కావాలి. గ్రూపులు ఎన్నిటికన్నా మన గ్రామానికి ఏం అభివృద్ధి చేయాలి, ఏం రోడ్లు కావాలి. ఒకప్పుడు ఏంటి, మా ఊరికి ఏం కావాలని అడిగేవాడు, తర్వాత కాలంలో మా వీధికి ఏం కావాలని అడిగేవాడు. ఇవాళ మా ఇంటికి ఏమి ఇస్తున్నాం, తర్వాత నాకేమి ఇస్తున్నాం అని అడుగుతున్నారు పొలిటికల్ లీడర్. ఆ పరిస్థితులు పోవాలి. పోయి గ్రామం అభివృద్ధి చెందాలంటే అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు సహకరించుకొని ఆ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే దృక్పథం రావాలి ప్రజల్లో. అప్పుడే అన్ని రకాలుగా మెడికల్ పరంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ప్రమాణాలు పెరుగుతాయి. గ్రామ స్వరాజ్యం బలపడుతుంది. ఎందుకంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు గాంధీ గారు చెప్పారు. వాళ్ళే చెప్పడం కాదు, ఎవరైనా కూడా నాగరికత పెరగాలంటే గ్రామాల నుంచే రావాలి. సరైన పద్ధతులు, సరైన కల్చర్ ఇవన్నీ కూడా గ్రామాల్లో నేర్పుతున్నారు పెద్దలు పిల్లలకి. ఆ వాతావరణం తగ్గిపోతా ఉంది. ఇవాళ ప్రకృతిని ప్రేమిస్తేనే చెట్లు, పుట్టలు అన్నిటిని ప్రేమించే తత్వం ఒక గ్రామాల్లోనే ఉంటాయి, టౌన్ లో కన్నా. గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలని మేము కూడా గతంలో ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలని ఎంతో ముందుకు రావడం జరిగింది. అనివార్య కారణాల వల్ల మనకి అవకాశం కుదరలేదు. సరే, ఏదన్నా సరే ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను చేయాల్సిన సహాయ సహకారాలన్నీ చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఆఫీసర్స్ అందరికీ, ఈ గ్రామ ప్రజలందరూ, ఇక్కడ వచ్చిన గుండేపల్లి, అంగళూరు గ్రామ ప్రజలందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలంలో మండల స్థాయి ఆటల పోటీలు శనివారం కూడా కొనసాగాయి. కబడ్డీ, ఖోఖో, బేస్బాల్, సాఫ్ట్ బాల్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు ఎంఈఓ వీరరాఘవయ్య బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ క్యాబ్ బిల్లులను వ్యతిరేకిస్తూ వినుకొండ పట్టణంలో నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని పెద్ద మసీద్ వద్ద నుండి ప్రారంభమైన నిరసన ర్యాలీ శివయ్య స్తూపం సెంటర్ బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంది. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రాన్ని అందించారు. ముస్లిం సోదరులు బిల్లులకు వ్యతిరేకంగా ప్రత్యేక దువా నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
ఇక్కడ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు ఇప్పటిదాకా ఎలాగైతే వచ్చారో దయచేసి దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉండే ఈ నేలలో ఆత్మీయ రాగం ఉండే ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా దేశమంటే హితమొత్తం అంతా నీ వేడా దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉందే ఈ నేలలో ఆత్మీయ రాగం ఉందే ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుఖలే లేరా దేశాలున్నా మాతృని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా నీ వేడా ముందు వరుసలో ఉంటామని ఇక్కడి నుంచి చెప్పడం జరుగుతుంది. అలాగే ముస్లిం నియోజకవర్గ సమాఖ్య పిలుపుని అందుకుని వచ్చేసినటువంటి అన్ని మతాల వారికి, మేధావులకి, లౌకికవాదులకి, ఉలమా ఎకరాంకి, హుఫాజ్ ఎకరాంకి, నియోజకవర్గ ముస్లిం మత పెద్దలందరికీ, పెద్ద మనుషులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎన్ఆర్సీ క్యాంపులను వెంటనే రద్దు చేయాలి. ఎన్ఆర్సీ క్యాంపులను వెంటనే. వినుకొండ పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి 2,75,00,000 రూపాయలు విడుదలైనట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఎట్టకేలకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో పైప్ లైన్ల ఏర్పాటు, అగ్నిమాపక కార్యాలయం వద్ద నీటి స్టోరేజ్ ట్యాంక్ తో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రొవైడింగ్ సీసీ డ్రైన్ కేజీ రమేష్ హౌస్ టు ఏనుగుపాలెం రోడ్లో తెలుసుగా మీకు అది ప్రొవైడింగ్ అది నేను టోటల్ 2,75,000 26 వార్డులలో డ్రైన్స్ సీసీ డ్రైన్స్ సీసీ రోడ్స్ ఇది వచ్చేసి 14th ఫైనాన్స్ గా మీకు 2,75,00,000 సార్ రేపుగిన పర్మిషన్ ఇస్తే రేపే మనం స్టార్ట్ చేస్తాం సోమవారం పెట్టారు పాలెం రోడ్లో సీసీ రోడ్డు సీసీ బీటీ రోడ్డు 1,20,00,000తో అది స్టార్ట్ చేస్తాం తిమ్మాయిపాలెం రోడ్లో చెక్ పోస్ట్ నుంచి మన సిమెంట్ రోడ్డు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిమెంట్ రోడ్డు సగం వేసి ఆపారు కదా అది మొత్తం సీసీ రోడ్ ఏదైతే సిమెంట్ రోడ్డు ఆగిపోయిందో అక్కడ నుంచి మా స్కీమ్ వరకు బీటీ రోడ్డు తార్ రోడ్డు మా వాటర్ స్కీమ్ ఉంది ట్యాంక్ వాటర్ స్కీమ్ ట్యాంక్ అక్కడ కనుక ఈ రోడ్డు ఇది 1,20,00,000 అండి 14th ఫైనాన్స్ తర్వాత ఫైర్ ఆఫీసులో కొత్తగా మనం ట్యాంక్ కడుతున్నాం 11 లక్షల లీటర్ల కెపాసిటీ ఫైర్ ఆఫీస్ 2,75,00,000 ఇది ఎస్టిమేషన్ దానికి ఫీడర్ లైన్ వచ్చేసి 40 లక్షలతో పైప్ లైన్ వేస్తాం ఫీడర్ లైన్ అంటే నీళ్ళు ఎక్కడానికి అది వచ్చేసి 40 లక్షలతో ఫీడర్ తర్వాత వచ్చేసి 40 లక్షలతో ఊర్లో ఎక్కడైతే పైప్ లైన్ లేదో ఊరు మొత్తం ఎక్కడ కూడా ఒక అంగుళం కూడా వదిలిపెట్టకుండా ఊరు మొత్తం పైప్ లైన్ తర్వాత 40 లక్షలు వచ్చేసేసి పైప్ లైన్స్ ఊరు మొత్తం ఎక్కడైతే మనకు ఉందో అక్కడ లేని చోట. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న సచివాలయానికి అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల వద్దకే పాలన అందించడం జరుగుతుందన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెంచు గరటయ్య, ఎంపీడీఓ కృష్ణకుమారి, వైకాపా నాయకులు పాల్గొన్నారు. మీకు దాదాపు 10-11 మంది ఎంప్లాయీస్ పనిచేయడం జరుగుతుంది. దాంట్లో సర్వేలు కానివ్వండి, విలేజ్ అసిస్టెంట్ కానివ్వండి, మహిళా పోలీస్ కానివ్వండి, వీళ్ళందరూ విలేజ్ సెక్రటరీలో పనిచేస్తారు. దాంతో రైతు భరోసా కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, అలాగే పబ్లిక్ హెల్త్ సెంటర్ మరియు గోడలు పశువుల ఆసుపత్రి ఇవన్నీ మీకు ఇక్కడ నుంచి మీరు సేవలు అందించడం జరుగుతుంది. సో మీరందరూ ఈ గ్రామంలోనే ఈ సదుపాయాలన్నీ మీరు ఇక్కడ నుంచి మీరు పొందుతారు. అలాగే మీరు తెలియని వాళ్ళు కూడా ఎక్కువ దూరంగా పర్లేదు ఈ గ్రామంలోనే ఉంటుంది కాబట్టి మీరందరూ ప్రభుత్వం వినుకొండ మండలంలోని విటంరాజుపల్లి గ్రామంలో గల బదీరుల పాఠశాల నందు సెమీ క్రిస్మస్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దైవ సందేశకులు సందేశాన్ని అందించారు. బదీరులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు. గ్రామం ఆ గ్రామ పెద్దలు, మా వాలంటీర్స్, ముఖ్యంగా మా సోదరిమణి సిస్టర్ గారు చాలా మంచి మనసు మంచి గ్రామాల్లో ఈ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా గ్రామస్తులకు కూడా నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, మనం ఎక్కడో ఏదో అన్నదానాలు చేస్తాము, ఎక్కడో ఏదో మంచి కార్యక్రమాలు చేస్తామని మనం అనుకుంటాం. దేవుడి దగ్గర ఎక్కువ కొబ్బరికాయలు కొడతాం. వీటన్నిటికంటే కూడా ఎక్కడ కనుక మనం సహాయం చేయగలిగితే మరి మనం దేవుడికి చేసిన దానికంటే కూడా ఎక్కువ మనం చేసినట్టుగా భావించవచ్చు. మన కుటుంబానికి అది పెద్ద ఒక పుణ్యంగా భావించవచ్చు. ఎందరో ఉన్నారండి, ఆ ఉన్న వాళ్ళకి మనకు అన్ని భగవంతుడు అన్ని ఇచ్చాడు. ఆ దేవుడు వాళ్ళకి అన్ని లోపాలు పెట్టి వాళ్ళని చాలా ఆ విధమైనటువంటి అంగవైకల్యంతో వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నటువంటి వారికి నిజంగా వాస్తవంగా ఇందాక సిస్టర్ గారు అమ్మాయి వాళ్ళకి ఆ డాన్స్ ఎలా వేయాలని చూపిస్తూ ఆ సొంత ఆమె బిడ్డల్లాగా చూసుకున్నందుకు మరి వారందరూ కూడా చాలా మంచి మనసుతో చేస్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా పీటర్ గారు, పాస్టర్ గారికి, సిఏ గారికి, గ్రామ పెద్దలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు క్రిస్మస్ పండుగ
సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఆ క్రిస్మస్ వేడుకల్లో నన్ను పాల్పంచుకునే విధంగా నన్ను ఆహ్వానించినందుకు మా సిస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎక్కడ క్రిస్మస్ పండుగలో నేను పాల్గొనలేదు. ఈ రోజే ఇవాళ నుంచి ఆ కార్యక్రమాలన్నీ పాల్గొనడం ముందు మా చెల్లెమ్మ వాళ్ళ ఆహారంతో మొదలు పోవటం జరిగింది. మరి ఈరోజు ఆ మొక్క కోరిక ఎప్పుడో చెప్పాను, ఎమ్మెల్యేకి అయితే నేను చేస్తానని చెప్పింది. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతారో, మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. అది మీ బాధ్యత. 2 లక్షల, 3 లక్షల, 4 లక్షల, 5 లక్షల మీ వసతులకి ఎంత కావాలో చెప్పు, అంత నేను ఆయన ఇంటికి చేపిస్తాడు. డబ్బులు నేను ఇస్తాను. రేపే ఎస్టిమేషన్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని అందరం తీసుకొచ్చి ఏం కావాలా ఎంతైనా పర్వాలేదు అన్ని వాళ్ళకి సంబంధించినంత వరకు మీరు వెంటనే మీరు అవకాశం కల్పించండి. నా ఎమ్మెల్యే గ్రాంట్ కింద నేను ఇస్తున్నాను. కంపల్సరీగా అని చెప్పింది ఎమ్మెల్యే నాకు ఇస్తాను, కంపల్సరీగా ఇస్తాను. ఇంకా వాళ్ళకి ఎస్టిమేషన్ వేపిస్తూ వాళ్ళకి ఈ కొనుక్కునే దానికి ఫెసిలిటీస్ కూడా ఇవన్నీ కూడా సమకూర్చాలని వెంకటరామరెడ్డి గారు, రామరెడ్డి గారు గ్రామ పెద్దలు ఉన్నారు, అందరి సమక్షంలో మన స్కూల్కి ఏర్పాటు చేస్తానని మనస్ఫూర్తిగా తెలియపరుస్తాను. లక్షలు వెచ్చించి పండ్ల తోటలను సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తోట ఏపుగా పెరిగి దిగుబడి వస్తుందన్న సమయంలో ప్రకృతి కన్నెర్ర చేసి నిండా ముంచింది. మరోసారి పంట ఎదగకుండానే తెగుళ్లు పంటను పూర్తిగా పాడు చేశాయి. వివరాలను పరిశీలిస్తే ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామానికి చెందిన బండి కోటిరెడ్డి ప్రతి ఏటా బొప్పాయి తోటను సాగు చేస్తుంటాడు. అయితే పంట సాగు చేసి ఏపుగా పెరిగి దిగుబడి వచ్చే సమయానికి ఈదురుగాలులు, భారీ వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింది. అయినప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా తిరిగి బొప్పాయి పంటను సాగు చేసినప్పటికీ తెగుళ్లు ఈసారి పంటను ఎదగనీయకుండా పాడు చేశాయి. దీంతో చేసేదేమీ లేక పంటను తన చేతులతోనే తొలగించేశాడు. ఏది ఏమైనప్పటికీ ఆరుగాలం శ్రమించే రైతులకు అటు ప్రకృతి ఇటు అదృష్టం కూడా సహకరించలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. వినుకొండ పట్టణంలోని వివేకానంద విద్యా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక బీఈడీ కళాశాల నందు సెమీ క్రిస్మస్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపకులు రఫీ, ఆరిఫ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దైవ సందేశకులు ఫిలిప్ పాల్గొని సందేశాన్ని అందించారు. అనంతరం విద్యార్థులు క్రీస్తు పుట్టుక గురించి తెలిపే నాటికను ప్రదర్శించారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వినుకొండ కొండ మీద వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణానికి దాతల సహకారం అభినందనీయమని ఘాట్ రోడ్ నిర్మాణ కమిటీ సభ్యులు అన్నారు. వినుకొండ పట్టణానికి చెందిన విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు అవ్వారు కోటేశ్వరరావు ఘాట్ రోడ్ నిర్మాణానికి 12,116 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు అవ్వారు కోటేశ్వరరావు అండి. సావల్యపురం హై స్కూల్ హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యాను. మరి మన కమిటీ వాళ్ళు సైదారావు గారు, తర్వాత శ్రీను గారు, పూర్ణ గారు, కోణరెడ్డి గారు,
వీరంతా కమిటీగా ఏర్పడి వినుకొండ ఘాట్ రోడ్డు నిర్మాణానికి విశేషమైన కృషి చేస్తున్నారండి. మరి ఈ సందర్భంగా మరి పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా స్పందించి మరి చక్కగా విరాళాలు ఇచ్చి ఈ యొక్క ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమానికి అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నారండి. మరి అన్ని వయసుల వారు పైకి చక్కగా వాహనాల ద్వారా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. వాళ్ళకి ఇబ్బంది పడుతున్న పెద్దవాళ్ళు పోవడానికి మరి ఈ కార్యక్రమం కింద పూర్తి అయినట్టయితే మరి అన్ని వయసుల వారు పోవడానికి చాలా అవకాశం ఉంటుందండి. మరి ఒక్కసారి అందరికీ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కార్యక్రమానికి మీరంతా సహకరించమని నా యొక్క వినపం. వినుకొండ పట్టణ ప్రజలందరం కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్ నిర్మాణ కమిటీ సభ్యులందరం కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఘాట్ రోడ్ అనేటువంటిది రామలింగేశ్వర స్వామి దగ్గరికి అన్ని వయసుల వారు నడక ద్వారా గాని వాహనాల ద్వారా గాని అతి కొద్ది నిమిషాల్లో పైకి వెళ్ళడానికి అనుకూలంగా ఘాట్ రోడ్ నిర్మాణం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే ఇది మొత్తం ప్రజల యొక్క సహకారంతో ఈ నిర్మాణాన్ని మరి తలపెట్టాము. మరి ఎవరి దగ్గరికి వెళ్ళినా కాదు అనకుండా ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈ రోజు మరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు అవ్వారు కోటేశ్వరరావు గారు మేము అడగకుండానే ఈ విషయాన్ని తెలుసుకొని తనకుగా మరి మాకు ఫోన్ ద్వారా కబురు చేసి నేను విరాళం ఇవ్వదలుచుకున్నాను, నేను మా బాబు ఇద్దరం కూడా అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించి ఈ రోజు మరి ఈ విరాళాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రామలింగేశ్వర స్వామి యొక్క మరి ఆశీస్సులు వారి కుటుంబాన్ని అందరికీ కూడా అన్ని విధాలు అభివృద్ధి చెందేందుకు ఉండాలని చెప్పి మరి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి రామలింగేశ్వర స్వామిని మేము కోరుకుంటా ఉన్నాము. అందరూ కూడా మరి ఒక్కసారి మేము అందరం కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాము. కొద్ది రోజుల్లో మేము నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే అందరూ కూడా తమ సహాయ సహకారాలను ఆర్థిక సహాయ సహకారాలని మాకు అందించినట్టయితే తప్పనిసరిగా రామలింగేశ్వర స్వామి దగ్గరికి అందరం కూడా మరి సులభంగా దేవుని దర్శించుకోవడానికి పైన ఒక పుణ్యక్షేత్రంగా దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి మేము అందరం కూడా మరి చేతులు ఇచ్చి అందరిని కూడా ప్రార్థిస్తా ఉన్నాము. అందరూ సహాయం చేయాలని చెప్పి మేము అర్జిస్తా ఉన్నామని చెప్పి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.